Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Charan. Come on, get up, Charan. Happy birthday, Nana. Happy birthday, Nana. చరణ్, ఈ ఇయర్ నీ బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటి డాడీ? Surprise. Come with me, come. Surprise, 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 surprise. సర్ప్రైజ్. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ డాడ్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. We love you, Nana. అమ్మా, 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 చరణ్, అమ్మా, అమ్మా, What happened, dear? చరణ్, అమ్మా. చరణ్, ఏమైంది నాన్న? ఏమైంది చరణ్? చరణ్, చరణ్, చరణ్. Don't worry, Mr. Karthik. All the best. వీడు మనకెక్కడ దూరం అయిపోతాడోనని భయమేస్తుందండి. నువ్వేం బాధపడకు దీప్తి. చరణ్ కేవి కాదు. డాక్టర్ చెప్పినట్టు రేపే మనం రంగాపురం బయలుదేరి వెళ్దాం. మమ్మీ, మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నామా? అవును నాన్న. అమ్మా, ఇక్కడ వరకు రావద్దని చెప్పాను కదా రాము. ఈ ఒక్కరోజే అమ్మా, రేపటి నుంచి నువ్వు రమ్మన్నా రాను, ఎందుకంటే స్కూల్ మొదలవుతుంది. సర్లే పద, భోంచేద్దు గాని. సరేదా? ఓయ్ ఓయ్ ఓయ్. కూర్చో నాన్న. రాము, మీ నాన్న నిన్ను బాగా చదివించాలనుకునేవారు. నాలా పొలం పనులు అవి చేయకుండా నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. అప్పుడే మీ అమ్మ చాలా ఆనందపడుతుందిరా. నీకోసం, నాన్న ఆత్మశాంతి కోసం నేను ఏదైనా చేస్తాను. బాగా చదువుకుంటానమ్మా. నా మంచి బాబు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? నాన్న రాము, ఎక్కడికి వెళ్ళావురా? రాము, రాము, పాలతను వెళ్ళిపోతాడ్రా. ఒకవేళ చెరువు దగ్గరికని వెళ్ళాడా? అస్తమ్మా, నువ్వు చెరువు దగ్గరికి వెళ్తుంటాడు వెధవ. రాము, రాము, అమ్మా దాదా, అంత లోపలికి వెళ్ళి మునగాల? బయటికి రా. నా బిడ్డను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఏమైంది చరణ్? ఏమైంది చరణ్? నిన్నే చరణ్, ఏమైంది? అమ్మా చరణ్, ఆర్ యు ఓకే? అమ్మా, అమ్మా, వెళ్తున్నాం చరణ్, అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడున్నావమ్మా? నేను వచ్చానమ్మా నీ రాముని, బయటికి రామ్మా ప్లీజ్. అమ్మా, 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 అమ్మా. మమ్మీ, అమ్మా, ఏంటండి ఇది? సేమ్ టు సేమ్ అదే బొమ్మ. ఏమండి? మా రాము కదా? కాదు, మా అబ్బాయి చరణ్. మాది హైదరాబాద్. నిన్నే మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పుట్టినరోజుకి మేము ఒక బహుమతి ఇచ్చాం. ఏమైందో ఏమో, ఆ బొమ్మ చూడగానే వాడు సడన్గా స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ తర్వాత వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అమ్మా, చరణ్, అమ్మా, అమ్మా. అమ్మా, బాబు, మీ మమ్మీ ఇక్కడే ఉన్నారుగా? నన్ను రంగాపురం తీసుకెళ్ళమని చెప్పండి అంకుల్. రంగాపురమా? నా పేరు రాము,
చచ్చిపోయి మళ్ళీ పుట్టాను. అక్కడ అమ్మ ఒంటరిగా ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళమని చెప్పండి అంకుల్. అలాగే నాన్న, అలాగే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిది రీఇన్కార్నేషన్ కేసులో ఉంది. పునర్జన్మ? ఎస్, మీ అబ్బాయిది పునర్జన్మ కావచ్చు. ఐ మీన్, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక జంతువుగానో, ఒక పక్షిగానో, ఒక చెట్టుగానో, ఒక మనిషిగానో పుట్టే అవకాశం ఉంది. సైంటిఫికల్గా కొందరు నమ్మినా నమ్మకపోయినా ఇయాన్ స్టీవెన్సన్ అమెరికాలో 40 సంవత్సరాల నుండి 3000 మంది పిల్లల మీద చేసిన రీసెర్చ్ ఆధారంగా నమ్మడానికి అవకాశం ఉంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అబ్బాయి చెప్పింది నమ్మొచ్చు. నిజంగా ఆమె అక్కడే ఉంటే మీ అబ్బాయి మామూలు మనిషి అవుతాడు. లేకపోతే మానసికంగా బాధపడే అవకాశం ఉంది. ఇప్పుడు గాని మీరు తీసుకెళ్ళకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే తీసుకెళ్ళండి. అలా డాక్టర్ సలహా మేరకి ఇక్కడికి వచ్చాం. అసలు ఇక్కడ నిజంగా శాంతి అని ఆవిడ ఉందా? ఎక్కడ శాంతి అమ్మ? పెళ్ళైన 3 సంవత్సరాలకే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఒక్కగాను ఒక కొడుకు. ఆ రాముగాడు చనిపోయిన దగ్గర నుంచి మతి స్థిమితం లేక ఊరి చివర చెరువుగట్టు దగ్గర పొలాల్లో తిరుగుతుందమ్మా. తాత, మా అమ్మ ఎక్కడుంది ఇప్పుడు? ఎల్లురా బాబు. అమ్మా, నీ రామునొచ్చా, మాట్లాడమ్మా, నా వైపు చూడమ్మా. నీకోసం తిరిగొచ్చానమ్మా. అమ్మా, అమ్మా, నా వైపు చూడమ్మా, మాట్లాడమ్మా. నాతో మాట్లాడమని నువ్వైనా చెప్పు తాత. తాత, నేనేమి చేశాను? నా వల్లే అవుతుంది. చెప్పు తాత. అమ్మా శాంతి, నీ రాము వచ్చాడమ్మా. ఒక్కసారి చూడమ్మా. అమ్మా శాంతి, చనిపోయాడు అనుకుని నీ కొడుకు వచ్చాడు. చూడమ్మా, వాడితోటి మాట్లాడమ్మా. డాడీ, నువ్వేనా చెప్పు డాడీ, అమ్మని మాట్లాడమని చెప్పు డాడీ. మమ్మీ, నువ్వైనా చెప్పు మమ్మీ, అమ్మని మాట్లాడమని. ప్లీజ్ మమ్మీ. డాడీ రా, డాడీ. మమ్మీ రా, మమ్మీ చెప్పండి. అమ్మా, నాతో మాట్లాడమ్మా. అమ్మా, అమ్మా, ఈ ఫోటో చూడు. నా పుట్టి